మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్పంచ్లు రోడ్డెక్కారు. గ్రామాభివృద్ధి నిధులు మళ్లించి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ సర్పంచులంతా చెలో అసెంబ్లీ బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు తిరిగి జమ చేయడంతో పాటు సర్పంచులకు సంబంధించిన మరో 16 డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచుల సంఘం చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ ఆందోళన పిలుపుతో సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించి గృహ నిర్బంధం చేశారు. మా గ్రామాల అభివృద్ధి కోసం మా గ్రామీణ ప్రజల సర్పంచుల న్యాయబద్ధమైనటువంటి 16 డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి చలో అసెంబ్లీకి మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాలు పిలుపునిచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చకపోగా గత 2 రోజుల నుంచి అక్రమ నిర్బంధాలు మా సర్పంచుల్ని 13 జిల్లాల్లో కూడా మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుల్ని అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి వేధించడం జరుగుతుంది. నన్ను కూడా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి కదలనేయడం. ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు. 2 రోజుల ముందు నుంచే ఇలా అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయటం అత్యంత దారుణం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అక్రమ నిర్బంధాలకి మేము భయపడేది లేదు, పోలీసులకు భయపడేది లేదు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో సర్పంచులంతా కూడా చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. అలాగే సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి ఏ విధంగా ఉంది? అదిగా మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు సంబంధించి కూడా గత వారం 10 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. తాజాగా 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సర్పంచుల సంఘానికి సంబంధించి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ నిన్న పిలుపునివ్వడం జరిగింది చలో అసెంబ్లీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల్ని, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా పలువురిని ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఎట్టకేలకు తాము అసెంబ్లీకి చేరుకొని ముట్టడి చేసి తీర్తామని చెప్పి కూడా సర్పంచుల సంఘం స్పష్టమైన ప్రకటన చేస్తుంది. 14-15 ఆర్థిక సంఘాల నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 14-15 ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి దాదాపుగా 8,269 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వినియోగించుకొని దీన్ని తక్షణమే విడుదల చేయాలి. అలాగే సర్పంచులకు సంబంధించి గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే గాంధీజీ సిద్ధాంతం. అటువంటి సిద్ధాంతాన్ని కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. కేవలం సర్పంచులకు సంబంధించి కూడా డమ్మీగా చేస్తూ ఎటువంటి అధికారాలు, ఎటువంటి ప్రయోజనాలు లేకుండా చేస్తూ ఉంది. అలాగే సర్పంచులకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి వారైతే డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పంచాయతీలు పైగా ఉన్నాయి. ఈ 12,000 పంచాయతీలకు సంబంధించి కూడా ముందస్తు అరెస్ట్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. అలాగే అసెంబ్లీ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉంది. భారీ ఎత్తున పోలీస్ బలగాలు అయితే మోహరించున్నాయి. ఒకవేళ సర్పంచులు కనుక అసెంబ్లీ ముట్టడికి వస్తే ఖచ్చితంగా అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు భారీ ఎత్తున సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే సర్పంచులు ఇచ్చిన పిలుపు మేరకు కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులతో కోలాహలంగా మారిపోయింది. మరొక వైపు ఎట్టకేలకు తాము చలో అసెంబ్లీని విజయవంతం చేసి తీరుతామని చెప్పి కూడా వారైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్పంచులపై జరుగుతున్న అరెస్టులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీర్పుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.